ఇప్పుడు నేను చెప్పదన్న వీడియోలో చిన్న సైజ్ ప్రజెంటేషన్ చెప్పాలి. బట్ నార్మల్గా అందరికి అర్థం కావాలి కాబట్టి సింపుల్ ఫార్మాట్లో చెప్తా. 2000 గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. 2004లో చంద్రబాబు నాయుడు కనుక ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఏపీ వరల్డ్లోనే టాప్ స్టేట్గా డెవలప్ అయ్యారు. బట్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో చంద్రబాబు నాయుడు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటిని ఏది ఏలిపెట్టల. అప్పటికి మొత్తం ఈ మాదాపూర్ కొండాపూర్ ఇటు సైడ్ ఎందుకు నేను అటు సైడ్ చేస్తానట్టుగా ఆ ఉప్పులు దరిదాపులు అటు ఇటు చేద్దాం ట్రై చేశాడు. బట్ అంత మూమెంట్ రాలేదు. దాంతో ఇటే అన్నాడు. ఇక వేరే విధంగా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు సమయంలో ఏవైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అన్నీ ముందుకు తీసుకెళ్ళాడు. కొత్తగా ఏం చేశాడంటే సంక్షేమం అంటూ కొన్ని మొదలెట్టాడు. మరలా చెప్తున్నా, సంక్షేమం అంటూ ఆయన మొదలెట్టినవి ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సిన ఫండ్స్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వేసినటువంటి అడుగులే. ఇదే విషయాన్ని ఉచిత విద్యుత్ అప్పుడు రాజశేఖర రెడ్డి క్లియర్గా చెప్పాడు. ఆయన హయాంలో సంస్కరణలు చేశాడు కదా, దాని తాలూకు ఎఫెక్ట్ అని అన్నాడు. పలు సందర్భాలలో ఆనాడు ఆర్థిక మంత్రి రోసియా క్లియర్గా చెప్పాడు. అడ్డదిడ్డంగా ఆ పథకాలు ఈ పథకాలు అంటున్నాడు. డబ్బులు ఎలా చేయలేంటారు అన్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది. బట్ గతంలో ఉన్నటువంటి పేరు ఎత్తేవాడు కాదు రోసియా, చాలా తెలివిగా గత పాలకులు ఏదైతే చేసిన అభివృద్ధి ఉందో దాని తాలూకు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇక దాంతో ముందుకు వెళ్ళిపోయాం మేము అని అన్నాడు. ఇప్పుడు 2023-24 సంబంధించి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ బయటకు ఇచ్చారు. అది చూశాక నాకు అనిపించిందండి, ఒకవేళ 2024లో జగన్మోహన్ రెడ్డి కనుక వచ్చుంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఏదైనా ఒక పేద దేశం తీసుకోండి, మనోడికి బాగా ఇష్టం కదా, రాష్ట్రాన్ని పట్టుకెళ్ళి దేశంతో పోల్చుతాడు. సౌత్ ఆఫ్రికా 3 రోజులు ఇప్పుడు పోల్చింది అందే కదా. అలా మనోడికి ఇష్టమైనటువంటి దాంతో కంపేర్ చేద్దాం. ఆఫ్రికాలో ఏదైనా పేద దేశం ఉంటే దానికి పోటీగా ఏపీ ఉండేదన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో ఎంత దారుణంగా ఉందంటే ఏపీ పొజిషను ఫస్ట్ ప్లేస్లో వచ్చేసేమో మొత్తం 18 రాష్ట్రాలు తీసుకున్నారు, మెయిన్ రాష్ట్రాలు. ఫస్ట్ ప్లేస్లో ఒడిస్సా, సెకండ్ ప్లేస్ గోవా, థర్డ్ ప్లేస్ జార్ఖండ్. మన తెలంగాణ వచ్చేసి 7వ ప్లేస్లో ఉంది, కర్ణాటక వచ్చేసి 9 ఉంది, తర్వాత వచ్చేసి మన తమిళనాడు వచ్చేసి 13, కేరళ వచ్చేసి 15లో ఉంది. ఎక్కడ ఉందో ఏపీ అంటే 17వ స్థానంలో ఉంది. మనకన్నా కిందట ఒక పంజాబే ఉంది. పంజాబ్ తెలుసు కదా ఎంత దారుణంగా ఉందో. అంతా కూడా ఇంకా అది ఇంకా అదొక రచ్చలేదు, తర్వాత మాట్లాడదాం. అసలు ఎందుకు ఇలా ఉంది ఏంటంటే క్రాస్ చెక్ చేస్తే ఈ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్లో దుర్బలమైనటువంటి ఆర్థిక దుస్థితిలో ఏపీ కొట్టుమిట్టాడు జగన్ ఉన్నటువంటి 5 ఏళ్ళు. అప్పులు చేస్తాడు, ఆదాయం పెరగాలి కదా, ఆదాయం పెరగట్ల. సంక్షేమ డబ్బులు కేటాయిస్తాడు, అభివృద్ధి కనపడదు. సరే, అసలు ఆ రాష్ట్రానికి సంబంధించి ఆదాయం వచ్చిందని ఏం చేస్తున్నాడు? పెన్షన్లు, జీతాలు, తెచ్చినప్పుడు వడ్డీలు కడతారు, ఇంకంతే. అసలు కొత్తగా ప్రాజెక్ట్స్ వచ్చింది లేదు, డెవలప్మెంట్ పేరిట ముందుకెళ్ళింది లేదు. దొరికిన గాడికి దొరికినట్టుగా అప్పులు 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 అప్పులు. ఎంత దారుణంగా అప్పులు తెచ్చాడంటే ఈయన ఉన్నటువంటి 5 ఏళ్ళు కూడా డెఫిసిట్లోనే ఉంది గవర్నమెంట్. అయితే అసలు ఎప్పుడన్నా ఆదాయం వచ్చిందని చూద్దామంటే ఏ ఒక్కటి వచ్చింది లేదు, అన్నీ అలాగే ఉన్నాయి. అంటే ఏం చేశాడు మరి ఈయన అన్నప్పుడు సేమ్ మీకు లిక్కర్దే చెప్తా. సేమ్ అతను వచ్చేసి భూదందలు కొన్ని చేస్తున్నారు, అవి అన్నీ కూడా నార్మల్గా ఉన్నట్టు అన్నీ కరెక్ట్గా ఉన్నట్టు ఉంటాయి. బట్ డబ్బులకు సంబంధించి అన్నప్పుడు మొత్తం వెనక రూట్లో వచ్చేసి వీళ్ళ జేబుల్లోకి వెళ్తే షెల్ కంపెనీలకు పోతే బ్యాక్ డోర్లో వచ్చేసి గిఫ్ట్ డీడ్లు అన్నట్టు ఇంకా అలా వెళ్ళిపోతాయి అన్నమాట, కిక్ బ్యాక్స్. సో ఇతను చేసింది ఏంటి అంటే రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. రెవెన్యూ పెరగల, ఆల్వేస్ డెఫిసిట్. ఎక్కడన్నా కానీ ఒక రాష్ట్రానికి సంబంధించి ఎవడన్నా అప్పులు తెచ్చాడు అంటే ఆ అప్పులతో వచ్చేసి ఏం చేస్తుంది, డెవలప్మెంట్ దానిలో డబ్బులు ఖర్చు పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. దాని తాలూకు రిజల్ట్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎదుగుదల అనేది ఉండాలి. అబ్బే జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు కడతాం, ఇంతే. ఈ మనిషి ఏం చేశాడంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని అసెట్స్ అనేవి ఉంటాయి, ఈ అసెట్స్ అన్ని ఆల్మోస్ట్ తాకట్టు పెట్టేశాడు. మీకు తెలిసిందే కదా, ఏకంగా
సచివాలయాన్ని కూడా తాకట్టు పెడతారని వార్తలు వస్తే ఆ గుడివాడి నాని ఏమన్నాడు, పెడతాము, ప్రజలదే కదా ఖర్చు పెడతామన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అసలు పరిపాలన అంటే ఇంత వరస్టా, అది దీన్ని అసలు ఎవడు పరిపాలన అంటాడు అన్నట్టుగా ఉంది ఆ లెక్కలైతే. పేజ్ నెంబర్ సహా మీకు మొత్తం వైరల్ అవుతున్నాయి. ఏ పేజీలో ఏం చెప్పాడు, ఏ పేజీలో ఏం చెప్పాడు, ఆల్మోస్ట్ మొత్తం చెక్ చేస్తే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్లీ వరస్ట్ అనమాట. అసలు మరలా అతను కనుక అధికారాలు కనుక వచ్చి ఉంటే సర్వనాశనమే. ఇంకా మీ ఆస్తులు కూడా తను తీసుకొని ప్రభుత్వంలో లీనం చేసుకునేవాడు. ఎందుకంత దారుణమైంది ఏంటంటే కేవలం చంద్రబాబు నాయుడు సమయంలో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో రాష్ట్రం ఆదాయం వచ్చేవి దానితోనే బతికాడు అంతే, కొత్తగా ఏది చేయలే. దానితోడు చంద్రబాబు నాయుడు హయాంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అని చెప్పేసుకుని అగ్రిమెంట్స్ తీసుకుంటే అది పక్కన పెట్టేసి ఇతను వచ్చేసి ఈ కరెంట్ ఎక్స్చేంజ్లో వచ్చేసి భారీ మొత్తంతో కొన్నాడు. ఒక యూనిట్ కాస్ట్ వచ్చి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్లో 2.5-3 రూపాయలు ఎంతో ఉంటే ఇతను వెళ్ళి కరెంట్ ఎక్స్చేంజ్లో వచ్చేసి ఏకంగా పీక్స్లో ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు 20 రూపాయలు కూడా కొన్నాడు అనమాట. ఇలా 1-2 అండి రివర్స్ టెండరింగ్లు అని చెప్పేసి చక్కగా బ్రహ్మాండంగా ముందుకు వెళ్తూ ఉంటే వాటిని కాదని కొత్తగా టెండర్లను పెట్టి కంపు చేశాడు, ఎక్కడెక్కడ ఆపు చేశాడు. అసలు తలుచుకుంటే నాకు అనిపిస్తుంది కదా, ఇంత అధ్వానం ఏంట్రా బాబు అనిపించింది. ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గెట్టిన అయ్యాడంటే ఒకే ఒక రీజన్, చంద్రబాబు నాయుడు చేస్తున్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే అవి ఏవి కదిలించలే. జగన్ రెడ్డి ఎంత వరస్ట్గా ఎందుకు తయారయ్యాడు ఏంటంటే ఆయన హయాంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నటువంటి డెవలప్మెంట్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో దానివల్ల చంద్రబాబు పేరు వచ్చిందా ఆపేయండి. ఇది ఎప్పటి నుంచో ఉందేనా, చంద్రబాబు నాయుడు కొంచెం గ్రోత్ బాగుందా, దీనివల్ల మనకు ఉపయోగం, రైట్ ఉంచండి, ఇంతే. ఇంకా ఎందుకంటే ఏమిలా అసలు ఒక ఊరిలో వార్డు మెంబర్గా కూడా పనికిరాడండి జగన్మోహన్ రెడ్డి. అలా ఉన్నాయి ఆ లెక్కలైతే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలే, నీతి ఆయోగ్ చెప్పినవే, ఆయన మన కళ్ళ ముందు కనిపించినవి. ఇప్పుడు చెప్పండి, ఒక వార్డు మెంబర్గానే పనికొస్తాడు. అసలు ఇటువంటి వ్యక్తి కనుక ఎవరైనా ఉండే జనాలు, ఇటువంటి వ్యక్తితో ఉండేది ఎవరండి వైసీపీ వాళ్ళు అని నాకు అర్థం కాదు. ఇప్పటికి జై జగన్ జై జగన్ అంటూ జిందాబాదులు జెండాలు పట్టి హడావులు ఎవరు అసలు మీరంతా చదువుకున్నారా? చదువుకుంటే మీకైనా తెలియాలి కదా. మీ నాన్న ఉన్నాడు, ఓ 1,00,000 రూపాయలు అప్పు తెచ్చాడరా, ఆ 1,00,000 రూపాయలు అప్పుతో ఏం చేస్తాడు? 5 నుండి చదివేస్తాడు, లేదా ఇంట్లో కదా నగలు కొంటాడు, లేదా ఊరే ల్యాండ్ కొంటాడు, లేదా వ్యవసాయం చేస్తాడు. దాంతో ఏం రావాలా? రిటర్న్స్ రావాలి. నువ్వు చదువుకున్నావు, మంచి జాబు, నీ భవిష్యత్తు బాగుంటుంది. అండ్ ఇంట్లో ఒక ఆడపిల్లకి పెళ్లి చేసిన పెళ్లి ఖర్చులు కన్నట్టు గొప్పగా పెళ్లి చేశారు. ఇంట్లో నగలేదని కొన్నారు, రేపు రేటు పెరిగిద్ది, అమ్ముకున్న బస్ పైసలు వస్తాయి. వ్యవసాయం చేస్తున్నారు, పంట దిగుబడి వస్తుంది, లాభం. అండ్ భూమి కొన్నారు, భూమి రేటు పెరిగిద్ది, లాభం. అప్పు చేస్తే ఇది కదా కావాలి. ఏంది మనిషి అప్పు చేశాడంటే తన స్థాయి కానిటువంటివి హామీలు ఇచ్చి వాటిని అమలుపరిచేటప్పుడు మన వల్ల కాదురా బాబు అని చెప్పేసి 1-2 అమలు చేశాడు అంతే. దానికే ఇలా ఉంది. ఇక మొత్తం అంటే ఇక అంతే సంగతులే. ఇంకా వాళ్ళ నాన్న హయాంలోనేమో సముద్రం పక్కన భూములు మొత్తం అప్పచెప్పేశాడు ఎవరెవరకు. లక్కీని మన కిరణ్ కుమార్ రాబట్టే మొత్తం మనం వెనక్కి తీసుకున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి ఏం చేశాడు, రాష్ట్రంలో ఉన్నటువంటి సహజ వనరులు మొత్తం కూడా దోచేసుకున్నాడు. అండ్ మోర్ ఓవర్ పైకేమో సంక్షేమం అన్నట్టు, వెనకాల మొత్తం విధ్వంసం అన్నట్టు. అర్థం చేసుకోండి వైసీపీ ఎంత ప్రమాదకరమైనది.